కానీ వైభవ్ సూర్యవంశీకి సెల్యూట్. వాడు అసలు మనిషా, రాక్షసుడా, మృగమా ఏందో కూడా అర్థమవుతలేదు. అరే వానికి ఒక్కసారి ఎవరన్నా చెప్పుర్రి. అరే అమ్మ అవతల ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, యూతల బుమ్రా ఉన్నాడు, యూతల ఏమో పెద్ద పెద్ద బౌలర్స్ ఉన్నారు, ఎవ్వని వదులుతలేడు. ఎవడొచ్చినా ఫస్ట్ బాల్ సిక్సే. ఎవడొచ్చినా ఫస్ట్ బాల్ సిక్సే కొడుతున్నాడు. ఊరి అమ్మ అంత ధైర్యం ఏంది? వాడిని చూస్తే 15 సంవత్సరాల పిల్లోడు ఎవడన్నా నమ్ముతాడా? నిజం చెప్పుకోనికి ఇజ్జత్ కూడా పోతుంది. అరే 15 సంవత్సరాల పిల్లోడు ఈ అమ్మ హ్యాట్రిక్ ఇసులు కొట్టినాడు ప్యాట్ కమిన్స్కి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఇప్పటిదాకా 1 సిక్స్ 2 సిక్స్ల తర్వాత కొంచెం తడబడతారు. అటువంటిది ప్యాట్ కమిన్స్కి హ్యాట్రిక్ సిక్స్లు కొట్టినాడు వైభవ్ సూర్యవంశీ నిన్న. 28 బాల్ 97. 29వ బాల్కి అసలు నిజం చెప్పాలంటే అది 4 పోయినంటే వాడు 29 బాల్ సెంచరీ ఐపీఎల్ రికార్డు క్రిస్ గేల్ రికార్డు 30 బాలలో ఉంటుంది. ఎవరిని వదులుతలేడు. వాడిని తలుచుకుంటేనే ప్రతి బౌలర్కి నైట్ మేర్ లెక్కున్నాడు. ఇటువంటి బ్యాట్స్మెన్ని నేను నా జీవితంలో చూడలేదు. ఎందుకంటే ఒక మ్యాచ్ ఎవడన్నా క్రిస్ గేల్ 30 బాల్లో ఎంత సెంచరీ వేసిండు. వీడు నిజంగా నిన్న గిట్ట ఆ ఒక్క బాల్ కూడా ఆడింటే 29 బాల్ సెంచరీ కొడుతుంటే మొత్తం ఐపీఎల్ రికార్డ్ బ్రేక్ చేస్తుండే. అది స్టార్టింగ్లో వైభవ్ సూర్యవంశీ ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఒక మాట అన్నాడు, క్రిస్ గేల్ది 30 బాల్ల సెంచరీ ఉంది, నేను ఆ రికార్డ్ బ్రేక్ చేస్తా అని. తర్వాత హైయెస్ట్ స్కోరు 175 క్రిస్ గేల్ది ఉంది, అది కూడా నేను బ్రేక్ చేస్తా, నేను మినిమం 20 ఓవర్స్ నేను ఆడితే 100% డబల్ సెంచరీ చేస్తా అనేసి మాటలు చెప్పాడు. అప్పుడు అందరూ అరే ఈడేం కొడతాడులే, 15 సంవత్సరాలు బిల్లోడు కదా ఈడేం కొడతాడులే అనుకున్నాడు. కానీ నిన్న ఆట చూసిన తర్వాత ఆడు 20 ఓవర్ల 400 కొట్టిన ఆశ్చర్యం లేదని అనిపించింది నాకైతే. ఇటువంటి భయంకరమైన బ్యాట్స్మెన్ అయితే నేను నా జీవితంలో అయితే చూడలే. కాబట్టి ఐపీఎల్ పరంగా చూసుకుంటే అసలు ఎస్ఆర్హెచ్ ఒక మంచి ఆటతో ఒక మంచి ముందుకు వచ్చింది. హైదరాబాద్ వాళ్ళకి ఒక ఎట్లంటే లేనిపోని ఆశలను చిగురించేటట్టు చేసి పెద్ద చెట్టు చేసింది. ఇప్పుడేమో లాస్ట్కు ఆ ఎలిమినేటర్లో ముంచి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కడు హ్యాండ్ ఇచ్చేసాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తర్వాత ట్రేవిస్ హెడ్, క్లాసన్, ఎవడెవడు వచ్చినాడు ఏదో నీళ్ళ కొట్టుకుపోయారు పాపం. ఏమైందో పాపం ఎస్ఆర్హెచ్ వాళ్ళకి నిన్న కనీసం పోటీ కూడా ఇలే. అది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత పోటీ అని ఇవ్వాలి. ఆ పోటీతనం స్పోర్ట్స్ మ్యాన్షిప్ లేకుండా అది చాలా ఓకే నార్మల్గా ఓడిపోయారు. కానీ అట్లా కాకుండా కొంచెం ఏదైనా పోరాడి ఓడినంటే బాగుండని అయితే నాకు అనిపించింది. కానీ మ్యాక్సిమం చూసుకుంటే మాత్రం ఆల్రెడీ ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఆ రాజస్థాన్ రాయల్స్ ఉంది. అక్కడ ఎటు చూసుకున్నా మ్యాక్సిమం 100% రాజస్థాన్కి ఛాన్స్ ఉంది. కానీ ఈసారి బయట అందరూ కోరుకునేది కూడా ఈసారి రాజస్థానే గెలవాలి, అది కూడా వైభవ్ సూర్యవంశీ కోసం గెలవాలి అనేసి అంటారు. కానీ ఆర్సీబీ కూడా ఆడ చాలా గట్టిగా ఉంది. ఆర్సీబీ అటు బౌలింగ్లో చూసుకున్నా కానీ అటు బ్యాటింగ్లో చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరు బాగా ఆడుతున్నారు. భువనేశ్వర్ ఫామ్లో ఉన్నాడు, తర్వాత హెజిల్వుడ్, డఫీ కానీ, తర్వాత సూర్య శర్మ బౌలింగ్ కొంచెం మంచి స్ట్రాంగే ఉంది. ఇటు బ్యాటింగ్ చూసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. మొన్న రజత్ పట్టిదార్ కూడా చాలా బాగా ఆడిండు. సో ఈసారి ఆర్సీబీకి కూడా ఒక 100కి 100% అయితే చాలా ఛాన్స్ ఉంది గెలవడానికి. ఇటు రాజస్థాన్ రాయల్స్కి కూడా మంచి ఛాన్స్ ఉంది. నాకు తెలిసి అయితే నా ఒపీనియన్ పరంగా రేపు 100% రాజస్థాన్ రాయల్స్ గెలిచి ఫైనల్ రాజస్థాన్ వర్సెస్ ఆర్సీబీ వచ్చే ఛాన్సే 100కి 100% ఉన్నాయి. గెలిచేది మాత్రం యాజ్ ఏ క్రికెట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎవరు గెలిచినా పర్లేదు. ఎందుకంటే ఆర్సీబీ కూడా ఒకసారి గెలిచింది కాబట్టి ఆర్సీబీ గెలిచినా ఓకే, మనకు రాజస్థాన్ గెలిచినా ఓకే. అంటే యాజ్ హైదరాబాద్గా అసలు ఎస్ఆర్హెచ్ గెలవాలి. ఎస్ఆర్హెచ్ ఇంటికి పోయింది కాబట్టి మనం ఇద్దరికి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఎవరు గెలిచినా మనకు సంతోషమే కాబట్టి ఎవరు గెలిచినా మనకు సంతోషమే. కానీ వైభవ్ సూర్యవంశీకి సెల్యూట్.